ముందు రాజుల్లో మనం సక్సెస్ అయితే ఈ సక్సెస్ బట్టి తక్కిన అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతాయి. ఏమంటారు? అవన్నీ మాట్లాడదాం. నేను అన్నిది 24వ తారీఖున, అది కాదు సార్, 24వ తారీఖున కాదు 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 నేను అడిగేది 24వ తారీఖున మన సమస్యలు ఏంటి, మన తీర్మానాలు ఏంటి, ఇవన్నీ ఒక అందరం కూర్చుంటాం కాబట్టి అక్కడ మాట్లాడుకుని పేపర్ తయారు చేద్దాం అంటున్నారు. హలో, 24వ తారీఖున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కొక్కళ్ళు ఆ గ్రామాన్ని ముందుగా ఇసుమండ గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరితోనూ మాట్లాడి ఒక సాయంత్రం, రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం వెళ్ళి వాళ్ళందరినీ పాల్గొనేటట్టు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళలో వాళ్ళ ఒక ఇది పెట్టించి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. జనం లేకుండా ఉద్యమం అన్నది సక్సెస్ అవ్వదు. ఆయన చెప్పింది ఏం వద్దు, ఎవరు భయపడతారు మనకి? ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం. అసలు ఎన్ని హక్కులు పోతున్నాయో తెలుసా మనకి? నేను మాట్లాడుతూనే ఉంటాను. ఓకే రండి. సారు మాట్లాడుతూ ఆ గ్లో అదే నగరం ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అప్పుడు దిగిపోయాను. ఇంకోటి ఏంటంటే నేను నిరంతరం కూడా ఈ ఓఎన్జీసీ ఆఫీసర్స్తో కానీ లేకపోతే ఢిల్లీలో నేను పెట్రోలియం కన్సల్టేటివ్ కమిటీ మెంబర్, అందు గురించి డైరెక్ట్గా మినిస్టర్తో యాక్సెస్ ఉండేది నాకు. నేను చాలాసార్లు ఈ పైప్ లైన్లు మార్చమని చెప్పి ఎన్నో ఇచ్చాను. మీరు అనుకుంటారు ఎంపీ అంటే అన్ని చేసేవాళ్ళు అనుకుంటారు. ఎంపీకి ఇంత వాల్యూ కూడా ఉండదండి, ఎమ్మెల్యేకి కూడా ఇంత వాల్యూ ఉండదు. మేము గవర్నమెంట్లో ఉన్నామండి, మేము మీకు ప్రతినిధులం, మీ తరఫున మాట్లాడడానికే మేము. గవర్నమెంట్ అంటే మినిస్టర్స్, తర్వాత సెంట్రల్ మినిస్టర్స్, వీళ్ళు తప్పితే తక్కిన ఎవరు గవర్నమెంట్లోకి రారు. నేను ఆ బ్రిడ్జ్ గురించి ఎన్నిసార్లు తిరిగానంటే అన్నిసార్లు తిరిగాను. ఆ నగరం జరిగిన తర్వాత చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఒకటి, నేను ఇంతకుముందు 2 కోట్లే వచ్చింది ఓఎన్జీసీ నుంచి. 2 కోట్లు వస్తే నేను 24 కోట్ల వరకు ఇప్పించాను సంవత్సరానికి. నేను సిఎస్ఆర్ ఫండ్స్, నేను చేసినంత అభివృద్ధి సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల కోనసీమ ముఖద్వారం కట్టినా, లేకపోతే అమలాపురంలో కలసం కట్టినా, ఇవన్నీ ఓఎన్జీసీతో నేను ఇప్పించిన నిధులు వెళ్తున్నాను. అలాగే చాలా బోర్డర్ స్కూల్ పాస్ అని గురించి నేను కట్టించాను. దాంట్లో మీకు బాలయోగి కట్టించినప్పుడు ఓఎన్జీసీ ఇచ్చారు, 10 లక్షలు గైలు ఇచ్చారు. అలాగా ప్రతి ఓడి దగ్గర తీసుకుని పైగా ఆయన టోల్ గేట్ పెట్టాడు 15 సంవత్సరాలు షేరింగ్ తీసుకు. వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు. మన రైతులు, కొబ్బరి రైతులకు వచ్చిన 20 లక్షలు ఎంతో తుఫానులో వచ్చిన నష్టపరిహారం కూడా తీసేసుకున్నారు. నేను అలా చేయలే. బాడస్కూరు పాసర్ల బొడ్డి గవర్నమెంట్తో చేయించాను. ₹1 మన ప్రాంతం నుంచి కానీ, మన ప్రతినిధుల నుంచి కానీ, మన ప్రజల నుంచి కానీ నేను చేయించలేదు. అది మళ్ళీ పైగా ఒక టోల్ గేట్ కూడా పెట్టించలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వల్ల ఇప్పుడు అమలాపురం మొత్తం కోనసీమ అంతా డెవలప్ అయిపోయింది కదా, మన కల్లారా కనబడుతుంది ఆ డెవలప్మెంట్. ఏడం కాదండి, పాసరపూడి దాని బ్రిడ్జి, పాసరపూడి బోడస్కూరు బ్రిడ్జి వల్లే వేళ అభివృద్ధి అన్నది కనబడుతుంది. యానం బ్రిడ్జి వల్ల ఏం లేదు. ఆ రోజున చేశాను. ఇప్పుడు దిండిది కూడా మేమే కదా. అప్పుడు నేను కృష్ణరాజు గారి స్థలం చూసి అవి చేసి మొత్తం మీద కొన్ని ఉన్నాయి చేసిన పనులు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఏదన్నా సరే ప్రజా ఆమోదం, ప్రజాబలం లేకపోతే ఏ ఉద్యమం కూడా సక్సెస్ అవుతుంది. అది మటుకు అది ప్రజలు రాకపోతే ప్రజలను తిట్టుకోవడం కాదు, వాళ్ళు మోటివేట్ చేయించే శక్తి మనకు ఉండాలి. ఆ మోటివేషనే మనకు బలం. అలాగే అందరినీ ప్రిపేర్ చేసి మనం తయారు చేసి వెళ్ళాలి. ఎందుకంటే నేను నిరంతరం పోరాటేదండి. ఇప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడే నేను ఓఎన్జీసీ మీద దెబ్బలాడానంటే ఆఫీసే లేదప్పటికి. ఎప్పుడు కూడా ఎన్నిసార్లు వాళ్ళ మీద రిలయన్స్ మీద పోరాటం చేస్తా ఉంటుంటే, ధర్నా చేస్తా ఉంటుంటే మేడం గారు పిలిచేశారు, సోనియా గాంధీ మేడం పిలిపించారు నన్ను ఢిల్లీ. తర్వాత ఏం జరిగిందన్నది తెలుసు అందరికి. ఇలాగా నేను ఎన్నో ఉద్యమాలు ఇప్పటికీ కూడా ఈ ప్రవీణ్ పగడాల గవర్నమెంట్ చంపేసిందని ఉద్యమం చేస్తాను.
ఇప్పుడు నాకు సుందర చైతన్య స్వామిని ఇక్కడి నుంచి తరవేసిందే నేను ధవళేశ్వరం నుంచి. ఇలాగ నేను పార్లమెంటు మెంబర్గా ఉండి ఉద్యమాలు చేయలేదు. నేను పార్లమెంట్ మెంబర్గా లేకముందు నేను యువజన నాయకుడు, విద్యార్థి నాయకుడిని. ఇలాగ నేను వచ్చాను. ఇప్పుడు ఆ ఉద్యమ బాట నా దగ్గర నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. చచ్చి వరకు అలాగే ఉంటుంది. మినిస్టర్ అయినా మళ్ళీ మీ ప్రజల గురించి పోరాడడానికి వచ్చే పరిస్థితి. గవర్నమెంట్కి మనం చేస్తాం. గవర్నమెంట్ని చేసి వాళ్ళని గట్టిగా పట్టుకుని నించోబెట్టి కదలకుండా చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. దానికి ప్రజాబలం కావాలి. అది గుర్తుపెట్టుకోండి. అందరు కష్టపడండి. మీరు అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా పంపించండి, రమ్మానండి. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ.